హలో హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇదైతే నేను బోట్ నెక్ అనమాట. బోట్ నెక్లోనే కొంచెం డిఫరెంట్గా యూ షేప్ అనేది ఇచ్చానమాట. దీనికైతే మనం పైపింగ్ ఈజీగా ఎలా వేయాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఫస్ట్ అయితే నేను నెక్ అయితే కట్ చేసుకుంటున్నాను. డ్రాయింగ్ గీసుకొని నెక్ మొత్తం ఓపెన్గా కట్ చేయకూడదండి. కట్ చేసినట్లయితే మనకి హెచ్చులు తగ్గులు వస్తాయి లైనింగ్ అంటించేటప్పుడు. అలా కాకుండా ఉండాలి అంటే ఈ వీడియోలో చూపించినట్టుగా నెక్ అయితే ఇలా కట్ చేసుకున్నాను. మొత్తం ఓపెన్ కూడా కట్ చేయలేదన్నమాట. మనం కుట్టుకునేటప్పుడే తిరగలు తీసిన తర్వాత పైపింగ్ వేసిన తర్వాత నీట్గా క్లారిటీగా దగ్గరగా ఉంటుంది. మనం గుండి పెట్టుకున్నా సరే, ఇది గుండి అండి. గుండి పెట్టడానికి ఇలా అయితే లైనింగ్ అయితే అంటించుకోవాలన్నమాట. చూస్తున్నారా, లైనింగ్ అయితే ఒక పాదం మందమే అంటించుకోవాలి. ఇదైతే లోపల లోడింగ్ పైపింగ్ వేయాలి అంటే ఇది నెట్ కాబట్టి లోపలంతా కనిపిస్తుందని చెప్పేసి నేనైతే పైన ఇచ్చేసాను. ఇలా మొత్తం కట్ చేసుకోవాలి. వేస్ట్ క్లాత్ అంతా కట్ చేసుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న పైపింగ్ అయితే మనం ఇలా వేయాలన్నమాట. దీని మీద అంటే మనం పాదం మందమే మనం లైనింగ్ అంటించుకోవాలి ఫస్ట్. అలా లైనింగ్ అంటించుకున్న తర్వాత ఆ పాదం మీద మందం మీద మనకు కుట్టు పడుతుంది కదా, ఆ కుట్టు మీదే మనం పైపింగ్ అనేది ఉంచుకోవాలి. అలా పైపింగ్ ఉంచుకున్నట్లయితే మనకి ఖర్చు కరెక్ట్గా వస్తుంది. మనకి పైపింగ్ కూడా కరెక్ట్గా వస్తుంది. చూసారా ఎలా అయితే నేను వేస్తున్నానో. అక్కడ కోణాల కాడికి వచ్చిన తర్వాత అక్కడ వరకు, ఆ కోణం వరకు అయితే మనం చేయి పెట్టి ఆపుకోవాలి. అక్కడ కొంచెం మనకి ఆ కోణం అనేది తిరగటానికి మనం చిన్న సిజర్తో అయితే మనం పూర్తిగా పైపింగ్ థ్రెడ్ దాకా మనం కట్ చేయాలన్నమాట. అలా టాకా అయితే ఇవ్వాలి. అలా టాకా ఇస్తేనే మనకి వంపులు అనేది తిరుగుతాయి. ఏ మూలైనా మనం ఈజీగా తిప్పేయచ్చు అనమాట. ఇక్కడ కోణం ఉంది, ఇక్కడ కట్ చేయాల్సిన అవసరం లేదు. తర్వాత మడిచిపెట్టేటప్పుడు మాత్రమే కట్ చేయాలి. అంటే మనం తీసి లోపల బాగా ఎక్కువగా కోణం ఉన్న వాటి వరకు మాత్రం కట్ చేయాలండి. అలా కట్ చేస్తేనే మనకు తిరుగుతుంది, కోప్ అనేది వస్తుంది. లేకపోతే కోప్ రాదనమాట కట్ చేయకపోతే. అలా అయితే చూస్తున్నారు కదా వీడియోలో చూపించిన విధంగా. మీరు కూడా నేర్చుకునే వాళ్ళు బిగినర్స్కి అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది. కొంతమంది బిగినర్స్ పలకలుగా రావట్లేదు, ఎలా పడితే అలా వస్తుంది, వంకర్ టింకర్లుగా వస్తుంది అని కొంతమంది చాలా ఫీల్ అయ్యే వాళ్ళు ఉంటారు. అలా కాకుండా ఇలా అయితే మీకు చాలా బాగా యూజ్ అవుతుందని ఈ వీడియో అయితే చేస్తున్నాను. చూసారు కదా, పైపింగ్ వేస్తే పైపింగ్ తిప్పకుండానే మనకి షేప్ అనేది వచ్చింది. అలా ఉండాలండి పైపింగ్ వేస్తే. అలా ఉంటేనే మనకి నీట్గా వస్తుందన్నమాట. ఏదైనా సరే మనం తిప్పుకోవడంలో ఉంటుంది. అలా వేసిన తర్వాత కోణాల దగ్గర కంపల్సరీగా థ్రెడ్ ఉన్నంత వరకు మనం అయితే కట్ చేసుకోవాలి. ప్లస్ ఎక్కడైతే రౌండ్లుగా ఉన్నాయో అక్కడంతా దగ్గరికి టాకాలు అయితే ఇవ్వాలన్నమాట. అలా ఇస్తేనే మనకి రౌండ్ కానీ షేప్ కానీ బాగా తిరుగుతుంది. ఇలా కుట్టిన తర్వాత చూడండి మీరే ఎంత బాగా వస్తుందో. ఫినిషింగ్ కూడా చాలా బాగుంటుంది. ఇది నెట్ కాబట్టి మనం లోపల లోడింగ్ అయితే వేయలేము. ఇది నెట్ కాకపోతే లోడింగ్ వేసుకోవచ్చు. ఇది నెట్ కాబట్టి నేనైతే ఇలా వేస్తున్నాను. అక్కడ కోణం దగ్గర మాత్రం ఎక్కడ మనం తిప్పుకోవాలో అలానే మనం కూడా అక్కడ మడవాలన్నమాట. అలా మడిస్తేనే ఆ కోణాల దగ్గర కూడా మనం కట్ చేసింది వెడల్పుగా వస్తేనే మనకి అలా రౌండ్ కరెక్ట్గా తిరుగుతుంది, లేకపోతే రాదు. వీడియోలో చూపిస్తున్నాను కదా, మీరు కూడా సేమ్ అలానే చేయండి. అలా చేస్తేనే. చూస్తున్నారు కదా, అక్కడ వేలు పెట్టిన దగ్గర అక్కడ టాకా దగ్గర వెల్లడిపు వచ్చింది. అలా వచ్చినప్పుడే ఆ కోణం దగ్గర మనం సూది అనేది కిందకు ఉంచి పైకి ఎత్తితేనే మనకి కరెక్ట్గా వస్తుంది. చూసారు కదా మడిచేది విధానం. అక్కడ కోపు దగ్గర మాత్రం మడటం మాత్రం కరెక్ట్గా ఉండాలన్నమాట. అలా ఉంటేనే మనకి పైపింగ్ అనేది నీట్గా వస్తుంది. మనం కుట్టిన తర్వాత కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఈ వీడియో అయితే నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోస్ మరెన్నో కావాలంటే నా ఛానల్ అయితే సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.